అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఇగి అల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పార్రి. మన పోలీసులు చాలా మంచోళ్ళు గారా, 100కు 200% మంచోళ్ళు. డీజీపీ సారు రేవంత్ సారు నిత్యం పబ్లిక్ సేవలనే తరించునని చెప్పేవట్టే. ఇక వాళ్ళు కూడా పెద్దసార్లు గీసిన గీత దాటలేరు కదా. కొన్ని జాగాలల్లో పెద్దసార్ల గీత దాటలేరేమో గానీ ఇంకా కొన్ని జాగాలల్లో అసలు ఫ్రెండ్లీ పోలీసులు అనే ముచ్చట్నే లేదు. నువ్వు ఎక్కడ చూసినావో ఎవరిని చూసినావో మన పోలీసులు చాలా అంటే చాలా మంచోళ్ళు. నేనేమంటున్నంటే మన పోలీసులు మంచోళ్ళే అని అంటున్నా, కణంలా కొందరు ఉన్నారు. ఎవలబ్బాలు ఎక్కడన్నా చెప్పు. నేను చెప్పుడు ఎందుకు, బాధితులే చెప్తారు. మంచోళ్ళు అంటే కొందరు పోలీసులు మంచెక్కి తూలినట్టే చేస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టిర్రట. రాత్రిపూట ఈ అక్కోళ్ళు 2 పిల్లల్ని వేసుకొని బండి మీద పోతున్నారట. మరి అక్కడ ఈ అన్న ఏమన్నాడో ఎట్లయిందో గాని ఎస్ఐ పడేల్ అని చెంప మీదకి వెళ్ళి కొట్టిండట. అయ్యో సారు ఆగు, ఎందుకు ఇంత అధ్వానం చేస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారని చెప్తున్నారట ఒక దిక్కు. అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిర్రట. చెరువు కట్ట మీద వీళ్ళ బండి గుంజుకొని వీళ్ళను రాత్రిపూట అక్కడనే ఇడిచిపెట్టిపోయిర్రట. చెప్పవక్క ఏం జరిగిందో. వర్ధనపేట కట్ట మీదకి వచ్చినాక ఇక్కడ పోలీసులు అడ్డేసారు. ఆపినప్పటికీ మేము ఫ్యామిలీతో ఉన్న సార్ అని నా భర్త 2-3 సార్లు చెప్పిండు. అయినా కూడా వినకుండా ఇంకో సిఐ బండికి అడ్డం మొత్తం కాలడ్డం పెట్టింది సార్. కాలడ్డం పెట్టడంతోనే బండి ఆగిపోయింది. బండి ఆపుడుతోనే చేయి చేసుకున్నాడు. నా పిల్లలు ఒకటే ఏడుస్తారు సార్. ఏడ్చేటప్పుడు నేను బండి దిగిన, అన్నయ్య ఇంటికాడ గొడవ అయింది, మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము, మీ దండం పెడతా కాలు మొక్తా, మా ఆయన తాగే ఉన్నాడు, పిల్లలు ఏడుస్తాను అన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు, మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు, బండి తాళము, బండ్ల పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టి పోయిళ్ళు మమ్మల్ని. ఏంది సారు గీ అన్యాయం? 2 వశపిల్లలను రాత్రిపూట ఇడిచిపెట్టిపోతే వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఏం కావాలి? ఈ అన్న తాగిండు కావచ్చు కానీ మీరు కొట్టి అడగోలుగా తిట్టుడు ఏమన్నా పద్ధతేనా? భార్య పిల్లల ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పాపం ఆ పిల్లగాడు చూడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. బండి గుంజుకున్నారు కానీ వాళ్ళను ఇంటికాడ ఇడిచిపెడితే ఎంత మంచిగుండు చెప్పుర్రి. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. ఈ అభిమానులతోటి సచ్చ సావొచ్చింది పో. పట్టుమని 10,000 ఫాలోవర్స్ గా నీకు గంట యాస్టకు వస్తున్నదా? ఆ బుజ్జమ్మను ఎంబట సీనియర్ యాంకర్ ను వేయాలని ఎట్లా కామెంట్ బాక్స్ లో దుమ్ము లేపుతున్నారో చదువుతలేవా? సీనియారిటీ ఇస్తే రాదు, సంపాదించుకుంటూ వస్తది. నా కోసం కాకుండా నా అభిమానుల కోసమని నేను ఆ కుర్చీ కొట్టేయాలి గాని ఏంది కొట్టేస్తావా? అదే బెస్ట్ యాంకర్ అనిపించుకొని నేను ఇటు వాడేసి నేను ఆ కుర్చీలో కూర్చుంటా. నీ కుర్చీ సంగతి తర్వాత గాని మంత్రి కుర్చీ రాలేదని కొంతమంది అభిమానులు అలిగి బుంగముతి పెట్టిరట. చూడు సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే. అభిమాని లేనిదే హీరో లేడు, అనుచరులు లేనిదే లీడర్ లేడు. అందుకే నుల్లా ఏ ప్రాబ్లం వచ్చినా కండువా మార్చాలన్నా పార్టీ మార్చాలన్నా మా క్యాడర్ని అడిగే నిర్ణయం తీసుకుంటామని అంటారు. వాళ్ళ క్యాడర్ మాట జవదాటకుండా పని చేస్తుంటారు. మరి అట్లాంటి నేతల కోసం ఈ మాత్రం బాధ ఉండదా గాని మంత్రి పదవి రాలేదని నేతల కన్నా వాళ్ళ అనుచరులే బొచ్చడు ఫీల్ అవుతున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి రాలేదని బీటీ నగర్ లా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిర్రు. చెయ్యి పార్టీల మంత్రివర్గ విస్తరణ పెద్ద పంచాయతీ పెట్టింది. మొన్నటిదాకా పక్క పార్టీలతోటి పంచాయతీ ఉంటే ఇప్పుడు సొంత పార్టీలనే కుంపట్లు తయారైతున్నాయి. మాకేం తక్కువ అంటే మా నేతకేం తక్కువ అని హర్ట్ అయ్యి అలిగిపోతున్నారు. ఇక ఎమ్మెల్యేలే పెద్ద మనసు చేసుకొని వీళ్ళని కిందికి దింపి ఊపుకుంచాలే, లేకుంటే పాపం వాళ్ళ బాధ చూడలేకపోతున్నాం. బుజ్జి మంచి మనుషులు లోకం మీద ఇంకా ఉన్నారు. పక్క పోటీ ఇంత మంచి మనుషుని పెట్టుకొని ఏందా డౌట్? నువ్వా ఎన్నడన్నా ఎవరికన్నా సాయం చేసిన చేతులేనా నీవి? నా సేవ గుణం నీకు తెలియదు. మా ఊర్లో నన్ను మదర్ తెరిసా అంటారు తెలుసా? ఏది మచ్చుకొక ట్రెండ్ ఎప్పుడు నువ్వు చేసిన మంచి పనులు? ఇలా ఆఫీస్కి వస్తుంటే చిన్న పిల్లని ఎత్తుకొని నడవలేక అవుతుంది వాళ్ళమ్మ. నేను గుంజుకొని సంకలేసుకొని వచ్చిన తెలుసా నీకు? అట్లనే ఆ పిల్ల చేతులున్న కుర్కురే ప్యాకెట్ కథం చేసినవాట కదా? ఏదో దమ్ము రాకుంటుంటది కదా అని నములుకుంటూ వచ్చిన ఆ పిల్ల వాళ్ళ అమ్మతోటి లోలి ఎత్తాంది. మరి ఊకనే ఎత్తుకొస్తానా, నాకేం పని లేదా? ఇక నీ ముచ్చట ఆపు గాని గిట్లాంటి వాళ్ళు మాత్రం 100కో కోటికో ఉంటారా చూడు.
నీతి నిజాయితీ మంచితనం ఎట్లుంటది అంటే ఈ రోజుల్లో చూపెట్టుడు కష్టమే, కానీ ముచ్చట తెలిసినాక అనిపిస్తున్నది నిజాయితీకి అంగీ లాగేస్తే ఇగో ఈ పిల్లగాన్ లెక్కనే ఉంటది అని. మీలాంటి మంచి మనుషులు ఇంకా ఉన్నారు కాబట్టే ఈ మాత్రం వానాలు పడుతున్నాయి, పంటలు వండుతున్నాయి. లేకుంటేనా ఎప్పుడో లోకం సత్యనాశనం అవుతుండే. ఈ రోజుల్లో రూపాయి దొరికితే కూడా అటు ఇటు చూసి జేబులేసుకుంటారు. అట్లాంటిది లక్షల సొమ్ములు కన్న ముందుంటే వెనుకకు ఎంతమంది ఇస్తారు చెప్పుండ్రుల్లా. కానీ ఈ ఫ్యామిలీ మాత్రం సత్య హరిశ్చంద్రునికి దూరం చుట్టాలే ఉన్నట్టున్నారు. 7 లక్షల విలువ గల నగలు దొరికితే పట్టుకుపోయి పోలీసులకు అప్పచెప్పిండ్రు. ఒంగోలు రైతు బజార్లా ఈ నగల బాక్స్ దొరికిందట ఈ పిల్లగానికి. చూడంగానే భయపడ్డడో మరి ఏం చేయాలనో తెలియక ఇంటికి తీసుకుపోయి చెప్పిండట. ఎమ్మటే అందరికందరు వచ్చి ఎక్కడ దొరికినాయో అక్కడ గంటల కమానం నిలబడ్డారట. ఎవరన్నా వస్తే ఇద్దాము అని. కానీ ఎవ్వరు రాలేదని సీదా పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పిరు. నిత్యం పోయినాయనే కేసులు తప్ప దొరికినాయని గిట్లా ఇచ్చేటోళ్ళని చూడని పోలీసోళ్ళు షోయాబ్ నిజాయితీ చూసి మెచ్చుకొని మెడల మీద వేసుకున్నారు. షేవ్ బాష్రా బుడ్డోడా నీకు మంచి భవిష్యత్తున్నది అని రివార్డు కూడా ఇప్పిస్తామన్నారు. ఒంటి మీదున్న నగలే గుంజుకుపోయే రోజులు, మనిషి లోపటున్న కిడ్నీలు కూడా కొట్టేసే రోజులు. చుట్టుపట్టేవాళ్ళన్న మంచి మనుషులుంటే గింత మంచితనం ఉంటే ఎట్లా బతుకుతాడో అనే రోజులు. ఇట్లాంటి సీన్లు జరిగినప్పుడే ఆశ్చర్యం అనిపిస్తుంది మరి. నకిలీ బియ్యం, నకిలీ నూనె, నకిలీ కారం, నకిలీ ఉప్పులు పప్పులు, ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే నకిలీ వస్తువుల లిస్టు హనుమంతునితో కొంత పొడవు ఉంటది. ఇందు గలదు అందు లేదని సందేహము వలదు. ఈ భూప్రపంచం మీద ఎందెందు వెతికినా అన్నందు గలదు నకిలీ. ఒక్కొక్క పారి నకిలీలను దొరకటోళ్ళను కూడా దొరకకుండా ఉపాయం గట్టి తప్పించుకుంటున్నారు కొందరు. ఇయాల కాకున్నా రేపైనా దొరుకుతారు కదా. అసలోళ్ళే నకిలీలను గుర్తుపట్టలేక వేరు తెలుసా నీకు? అసలోళ్ళెవలు నకిలీ ఎవలు? ఎవరు నువ్వే చూడు. బీహార్ రాష్ట్రంలో ఏకంగా పోలీసోళ్లే పరేషాన్ అయ్యి బిత్తరపోయే పనిచేసిండు ఈ పిల్లగాడు. వీని పేరు రాహుల్ కుమార్. ఏకంగా పూర్ణియా జిల్లాల పోలీస్ స్టేషన్ తెరిచి వీడే రిక్రూట్మెంట్లు వేసి డూప్లికేట్ పోలీసులను నింపుకున్నాడు. జస్ట్ 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఇస్తే జాబ్. పెద్దగా ఈవెంట్లు లేవు, కిలోమీటర్ల కమానం ఉరుకుడు లేదు. చేతుల పైసలు పెడితే పోలీస్ కొలువు ఇచ్చిండు. మరి వీళ్ళకు జీతాలెట్లా అని అంటారా? ఇంకెట్లా? ఇల్లీగల్ దందాలు చేసేటోళ్ళు, ఇసుక దందాలు నడిపేటోళ్ళు, మద్యం రియల్ ఎస్టేట్ మాఫియా కాడికి పోయి బెదిరించుడు, పైసలు తెచ్చుకునుడు. ఇట్లా ఏడాది నుంచి నడుస్తున్నది వీని దందా. వీని దందా 3 పువ్వులు 36 కాయల లెక్క నడుస్తున్నదట. జిల్లాలు దాటి రిక్రూట్మెంట్లు ఏద్దామని చాలా మంది కాడ పోలీస్ జాబ్ పెట్టిస్తా అని లక్షల రూపాయలు వసూలు చేసిండు. ఉత్త పేపర్లు చేతిలో పెట్టిండు. ఇక వీళ్ళంతా వీని కాడ నౌకరి కోసం అప్లై చేసినోళ్లే. తీరా మోసపోయినమని తెలిసి నిజమైన పోలీసుల కాడికి వచ్చిండ్రు. చూడుండ్రి, అసలు పోలీసులకు తెలియకుండా ఏడాది నుంచి ఏకంగా నకిలీ పోలీస్ స్టేషనే తెరిచిండంటే వీడు ఎంత పెద్ద మోసగాడో. పరారీలున్న ఈ దొంగ పోలీస్ కోసం నిజమైన పోలీసులు తిరుగుతున్నారు. ఒక్కొక్క పారి కాకీలకు కూడా అసలేదో నకిలీ ఏదో తెలుసుకోకుంటున్నారు, పోన్లే వేసుకున్నారు. ఇవుల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.